20వ తారీఖున విశాఖపట్నం దగ్గర పోలిపల్లిలో యువగళం నవశకం సభకు అశేష ప్రజావాహిని ఒక రకంగా చెప్పడం కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి దానిని ఎంతో సూపర్ డూపర్ సక్సెస్ చేశారు. నిజంగా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారు యువగళం ప్రారంభించిన కాడి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 3132 కిలోమీటర్లు, 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 70 మీటింగులు ఆయన యువగళం పాదయాత్రలో చేసిన ప్రోగ్రాం అనమాట. అదంతండి నిజంగా ప్రతి నియోజకవర్గంలో ఈయన వెళ్ళిన చోటల్లా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనాలు చేశారు. ఒక్క అడుగుతో మొదలైన యువగళం కొన్ని లక్షల కోట్ల అడుగులతో నడిచారు. అందరూ కూడా కొన్ని లక్షల మంది లోకేష్ బాబు గారి పాదం కలిపారు. ప్రతి చోట ఈయన చూసిన సమస్యల గురించి, ఈయన ఎదుర్కొన్న సమస్యల గురించి, ఈయనతో ప్రతి నియోజకవర్గంలో చెప్పుకున్న సమస్యల గురించి మొన్న యువగళం నవశకం మీటింగ్ సభలో ఆయన ప్రతిదీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. ఎక్కడైతే ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఆయన వివరించి చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రేపొద్దున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో కూడా ఆయన వివరించారు. ఈ సభ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు వైకాపా పార్టీ వాళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టింది. ఒక రకంగా చెప్పాలంటే తాడేపల్లి ప్యాలెస్ ఎన్ని టీవీలు పగిలిపోయినాయో, ఆయన ఎంతమంది మీద విసుక్కున్నారో, ఎన్ని రకాలుగా విన్యాసాలు చేశారో అన్నది కూడా అందరికీ అనుమానంగానే ఉంది. ఎన్ని చేశారో ఆయనని చాలా చాలా అద్భుతంగా జరిగింది. అశేష ప్రజావాహిని ఒక పక్కన మన విశాఖపట్నంలో సముద్రం ఎంత ఉందో ఈ పక్కన పోలిపల్లిలో జన సముద్రం అంతమంది ఉన్నారు. కొన్ని లక్షల వాహనాల్లో కొన్ని లక్షల మంది వచ్చి ఆ సభని ఎంతో జయప్రదం చేశారు. అది చూసిన కాడి నుంచి కూడా వీళ్ళందరూ కూడా దానికప్పుడే కామెంట్లు కూడా బిగిన్ చేశారు. ఈ వైకాపా వాళ్ళు రకరకాలుగా ట్రోల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతగానితనం అన్నమాట. ఇప్పుడు అక్కడ ఆ సభ చూసిన కానించి, ఆ ప్రభంజనం చూసిన కానించి వీళ్ళెవ్వరికీ కూడా నిద్ర పట్టట్లేదు. రేపు రాబోయే ఎన్నికలకి సమాయత్తం అవ్వాలని చెప్పి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మా బాలకృష్ణ గారు ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు. ఈరోజు ఈ యువగళం నవశకం అన్న మీటింగే రేపు రాబోయే ఒక ప్రభంజనానికి నాంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ప్రజల ఆ ఉత్సాహం, ప్రజల ఆ ఉప్పెన చూస్తూ ఉంటే అందరికీ కూడా కన్నుల పండుగగా ఉంది. అంతేకాదు లోకేష్ బాబు గారి అసలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారి అసలు పట్టాభిషేకం అన్న రీతిలో ఉందన్నమాట. అదంతా కూడా నిజంగా ఆ సభలో మేమందరం కూడా పాలు పంచుకున్నందుకు మాకు కూడా చాలా చాలా గర్వంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇదిగా అన్నదమ్ముల్లాగా కలిసి రేపు రాబోయే ఎన్నికలలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయం. ఈ వైకాపా వాళ్ళందరూ కూడా ఇళ్ళకెళ్ళి ముసుగులు పెట్టి పడుకోవడం కూడా ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారేమో కూడా డౌటే. రోజా గారు అందరూ కూడాను. నాకు ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.